41 అసెంబ్లీ 6 పార్లమెంటు ఇవ్వాలని. కానీ పవన్ కళ్యాణ్ 20-25కే పరిమితం అవుతున్నారు. రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల వార్తలు వస్తున్నాయి. సీట్ల మీద ఏం చెప్తారు మీరు? హైకమాండ్ డిసిషన్ అయినప్పటికీ సార్ ఇంకా సీట్ల కేటాయింపు గురించి రాలేదు సార్. హరిరామయ్య జోగే గారు ఆయన అభిమానంతో ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందే, ఇన్ని సీట్లలో అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు స్థాన బలం ఉంది, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతారు, వాళ్ళు ప్రజాబలం ఉంది, పార్టీ మీద విధేయత ఉంది అంటూ ఆయన అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ అధినాయకుడు నిర్ణయం అనే దాని మీదే బేస్ అయి ఉంటది కాబట్టి ఆయన 27 సీట్లకి పరిమితం అవుతారా, లేకపోతే ఎక్కడ నిలబడ్డామనేది కాదు, గెలిచే ప్రదేశంలో మనం నిలబడి మన ప్రయారిటీ చూపించుకోవాలి, అసెంబ్లీలో బలమైన జనసేన ముద్ర వేయాలి అన్నారే కానీ ఇన్ని సీట్లలో పోటీ చేయాలి కాదండి. మెజారిటీ సీట్లు కాదండి, పొత్తులో మెజారిటీ సీట్లు మీరు తీసుకోకుంటే వృధా కదా. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో జనసేన కీలకం, 3 పార్టీల పొత్తులు కూడా జనసేన కీలకం, దానిలో ఎలాంటి డౌట్ లేదు. సరే మీరు 10-15 పరిమితం అవుతారా, 20 లోపు ప్యాక్ అవుతారా? ప్లీజ్ చిన్న సబ్మిషన్ ఏమనుకోద్దండి, మా సిస్టర్ రజనీ గారికి కూడా తెలుసు ఆ విషయం. ఎక్కడైతే జనసేన బలంగా ఉందో, ఏ సామాజిక వర్గం ఎక్కడ బలంగా ఉందో దానిపైన పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళ సీట్లు కేటాయించడం జరిగింది. కాకపోతే వారు కానీ నేను కానీ ఇక్కడ అధికారికంగా అనౌన్స్ చేయడానికి లేదు. కానీ క్యాడర్ లో ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఆశాభావులో ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు పొత్తు ధర్మంలో 9 నెలలు పూర్తి కాకుండా బేబీ బయట రాదు. ఈ రోజు గుడ్డు పెడతాను పిల్ల రావాలంటే కష్టం కదా. ఈ రోజు పొత్తులు అనేది చాలా సైంటిఫికల్ గా శాస్త్రీయంగా అంచనా వేసి మేము గెలవాలి సార్. గెలుపు గుర్రాలని ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వాన్ని దించాలి. అటువంటి యోధాన్ని మేము ఎన్నుకుంటున్నాం, దానికి సిద్ధమవుతున్నాం. రేపు ప్రజల్లో పంపించే వరకు వదులుతారు. సంతోషం. కానీ వాళ్ళ జనసేనాని ఎంత సీట్ షేర్ తీసుకుంటాడు, బీజేపీకి ఎన్ని ఇస్తారు? వాళ్ళు ఏకంగా పొత్తు అనగానే మేము ఎవరినో భుజనమోయం, మాకు బీజేపీకి ఏపీ సీఎం, బీజేపీ నేతన ఏపీ సీఎం కావాలని వారు అంటే ఆశలు అనేది అద్దుపద్దు ఉండవు. రజనీ గారు ఓవరాల్గా సీట్ల గురించి ఏం చెప్తారు మీరు? సీట్ల గురించి అయితే ఆల్మోస్ట్ 41 సీట్లని మీరు అన్నట్టుగా హరిరామయ్య జోగే గారు లెటర్ రాశారు, హాఫ్ ఆఫ్ ద పవర్ షేరింగ్ అంటూ రాశారు. సో వీటన్నిటికంటే మించి ఎన్నో మీటింగుల్లో ఆయన ఒకటి చెప్పడం జరిగిందండి, సీఎం సీఎం అని అరుస్తున్నారు, సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు, కానీ మీరు ఏం పని చేస్తున్నారు? క్యాడర్ ఏది? అసలు ఎవరు గతంలో మనం సింగిల్ గా వెళ్ళినప్పుడు కనీసం నన్ను అసెంబ్లీ కన్నా పోనిచ్చారా? నా వ్యూహం నాకు వదిలేసేయండి, నా వ్యూహం నాకు వదలండి, నాకేం చేయాలో నాకు తెలుసు, దయచేసి మీ గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ ఆయన నా వ్యూహం నాకు వదిలేయండి అనే చెప్పారండి. అదే రకంగా ఆయన నిజంగా ఆయన్ని అడిగే స్థాయిలో మేము లేమండి. ఎందుకంటే ఆయన సింగిల్ గా వెళ్ళినప్పుడు 140 చాట్ల పోటీ చేసినప్పుడు కనీసం ఆయన్ని కూడా గెలిపించలేని మేము ఈరోజు ఇన్ని సీట్లు తీసుకో అన్నా, అన్ని సీట్లలో పోటీ చేయన్నా, నువ్వే సీఎం అవ్వాలన్నా అని అడగడం అనేది చాలా తప్పండి. తర్వాత అధినాయకుడికి తెలుసు ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో. అందుకని ఆయన వ్యూహానికి దైవం ఆయనకే వదిలేస్తున్నామండి. ఆయన ఎన్ని సీట్లు తీసుకున్నా ఇందాక సార్ చెప్పినట్టుగా బలమైన చోట్ల నుంచొని భారీ మెజారిటీతో ఒక అద్భుతంగా మనం అసెంబ్లీలో ఒక అడుగు పెట్టాలి కొంతమందితో. ఆ కొంతమంది ఎంత, అది మీరు అనుకున్నట్టుగా అదే చర్చ. అదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులో కానీ పార్టీలో కానీ అదే చర్చ అవుతుంది రజనీ మేడం. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు ఎడ్జ్ ఉంటుంది, జనసేన బలం ఎక్కువ, ఇంకొక 2-3 జిల్లాలో ఉంది. కానీ మెజారిటీ సీట్లు మీరు ఉభయ గోదావరి జిల్లాలో తీసుకుంటే టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఏం కావాలి అక్కడ? ఈ చర్చ కూడా ఉంటుంది కదా సార్. మెజారిటీ అనేది ఎప్పుడు చెప్పలేదు సార్. ఈస్ట్ వెస్ట్ ఏదైతే ఉందో అది క్లీన్ స్వీప్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అండి. అక్కడక్కడ బలమైన చోట్ల మాత్రమే సీట్లు తీసుకుంటారు, దాంట్లో భారీ మెజారిటీ తీసుకొస్తారు. ఈసారి ఆయన సీఎం అవ్వాలి, సీఎం అవుతానని ఆయన కూడా ఎక్కడ మాకు చెప్పలేదండి. ఈసారి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నాం, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం, దానికి దయచేసి నాకు కట్టుబడి ఉండండి, ఇది కాదు అది అని నాకు సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరిని అభిమానంతో ఇచ్చారని నేను అనుకోను. ఖచ్చితంగా వైసీపీ కోవట్టుగా భావిస్తా. ఎందుకంటే అభిమానం ఉంటే, నా ఆదర్శాలని గౌరవిస్తే, నా సందేశాలని లేకపోతే నా సిద్ధాంతాలకి ధోరణితో మీరు వెళ్ళాలి కానీ ఇదేంటి అదేంటి అని ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఇక్కడ నా వ్యూహం నాకు వదిలేయండి. నాకు తెలుసు అమరావతి ఆడబిడ్డలు పడ్డ కష్టాలు తెలుసు, రాష్ట్రానికి రాజధాని లేని ఒక దిక్కులేని రాష్ట్రం నాకు తెలుసు, పోలవరం పూర్తిగాక పంటలు ఎండిపోయి పశువుల సైతం గడ్డి తినడానికి వెళ్ళి నీళ్లు తాగడానికి నీళ్లు లేక చెరువులు ఎండిపోయి చనిపోయిన పరిస్థితి చూసాం అంటూ ఈ రోజు అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామండి. మీరు అడిగేది ఎక్కువ సీట్లు తీసుకుంటేనే కదా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అని. ఇక్కడ ఎన్ని సీట్లు
ఉన్నామని కాదన్న, చౌదరి గారు ఇక్కడ ఇస్తా, బుల్లెట్ ఇస్తా. దిగుతా లేదా అనేదే కాన్సెప్ట్. రైట్ రామ్ కుమార్ గారు ఇస్తా చౌదరి గారు ఒక్క నిమిషం 1 minute రామ్ కుమార్ మాట్లాడదాం. ఆ. మాకు సీట్లు రాకుండా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఎవరైతే కోపంగా ఉన్నారో అనే ఆలోచన మాకు లేదు. మా పార్టీ అధినేత నిన్ననే క్లారిటీ ఇచ్చాడు. ఎవరైతే సీట్లు సర్దుబాటులో వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి పార్టీకి సాయం చేస్తారో, మా పార్టీకి సహకరిస్తారో వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత తగిన స్థానం ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే మేము ఆల్రెడీ ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, ఆల్రెడీ సీట్లు సర్దుబాటు అయిపోయింది కదా. ఎవరైతే సీట్లు ఎవరో కోల్పోయారో వాళ్ళకి పార్టీలు మంచి స్థానం ఇస్తున్నాం అధికార పరంగా. కాబట్టి అటువంటి అసంతృప్తులు మా దగ్గర రావు సార్. చూద్దాం గారు, చూద్దాం పార్టీ ఇప్పుడు అధినేతలు ఇద్దరు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎంత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంటుంది అసలు సినిమా. రైట్ రామ్ కుమార్ గారు కానీ యోగం సినిమా మాత్రమే కాదు సార్. రైట్ 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 మీరు బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పొత్తు దాని 100% ఖరారైంది. మీకు ఇవాళ రేపట్లో పురంధేశ్వర్ గారు ఢిల్లీలో ఉంటారు, మీకు అక్కడి నుంచి వస్తుంది. కానీ మీరు రాష్ట్ర పార్టీ ఎన్ని సీట్లు అడుగుతున్నారు?